గుడ్ మార్నింగ్. ఈరోజు 26వ తారీఖు నవంబర్ నెల 2024 సంవత్సరం. ఈరోజు టాపిక్ ఆకుకూరలు. ఆరోగ్యానికి ఆకుకూరలు. అన్ని ఫుడ్స్ కంటే హెల్దీయెస్ట్ ఆకుకూరలే. ఎస్, కూరగాయల కంటే ఆకులే హెల్దీ. సో నేనేమంటానంటే ప్రతి వాళ్ళ ఇంటిలో పెద్ద పెద్ద హౌసెస్ ఉన్న వాళ్ళకి హౌస్లో, అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి బాల్కనీస్లో కూడా పాట్స్ పెట్టుకుని ఆకుకూరలు పండించుకోండి. ఓకే, ఆకుకూరలు చాలా 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 హెల్దీ. అన్నిటికంటే నాన్ వెజిటేరియన్ కంటే, కూరగాయల కంటే ఫస్ట్ హెల్దీయెస్ట్ ఆకుకూరలు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినొచ్చు, బీపీ ఉన్న వాళ్ళు తినొచ్చు, ముసలి వాళ్ళు తినొచ్చు, పిల్లలు తినొచ్చు. అందరూ అలవాటు చేసుకోండి. రోజు ఒక పూట, లేకపోతే ఆల్టర్నేట్ డేస్. ఈరోజు సోమవారం తిన్నారనుకోండి, మళ్ళీ బుధవారం, శుక్రవారం, అలా ఆల్టర్నేట్ డేస్ అన్న ఒక పూట ఆకుకూరలు తినండి. ఓకే, హెల్త్ ఈ వీడియోలు వలన నేను ఏం ఎడ్యుకేట్ చేస్తున్నాను, 100 ఏళ్ళ కంటే ఎక్కువగా హెల్దీగా, ఎవరి మీద ఆధారపడకుండా, ఏ జబ్బు రాకుండా బతకాలని. సో దీనికి ఫస్ట్ నేను ఇచ్చేది మార్క్స్ ఆకుకూరలకి. ఏ ఆకుకూరన్నా, పాలకూర, తోటకూర, ఏ కూరన్నా సరే తినండి. ఓకే, అన్ని కూరలు కలుపుకుంటే ఆకుకూరలు ఇంకా మంచిది. మామూలుగా కూర కింద తినొచ్చు, లేకపోతే లిటిల్ కొంచెం ఫ్రై అన్నా చేసుకోవచ్చు. ఫ్రై చేసుకునేటట్టయితే మంచి ఆయిల్లో చేసుకోండి. హాఫ్ ఫ్రై చేసుకోండి, ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోకండి. సో ఆకుకూరల వల్ల ఉపయోగాలు ఏంటి? అన్ని ఉపయోగాలే. స్టార్టింగ్ ఫ్రమ్ కన్ను, దీనికి బీటా కెరటిన్ ఉంటుంది ఆకుకూరలో. ఈ బీటా కెరటిన్ వైటమిన్ ఏ కింద మారుతుంది. ఈ వైటమిన్ ఏ ఐ హెల్త్కి చాలా ముఖ్యము. క్యాట్రాక్ట్ డిలే అవుతుంది, విజన్ బాగుంటుంది, చాలా ఉపయోగము. స్కిన్ కూడా, చర్మం కూడా చాలా మంచిది. ఆకుకూరలు బీటా కెరటిన్ ఉంటుంది. అన్ని రకాల వైటమిన్స్ ఉంటాయి. బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, జాయింట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. 2 బోన్ హెల్త్. 3 హార్ట్కి చాలా మంచిది. నెక్స్ట్, ఇన్ఫ్లమేషన్ రాకుండా, ఏ జబ్బు రాకుండా కాపాడుతుంది ఆకుకూరలు. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది ఆకుకూరలు. ఎస్పెషల్లీ క్యాన్సర్, జిఐటి, స్టమక్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుందని రీసెర్చ్ ఫైండింగ్స్. ఓకే, మనుషులు తొందరగా వయస్సు పెరగకుండా కూడా కాపాడుతుంది. ప్రతి మనిషికి 2 వయస్సులు ఉంటాయి, క్రోనలాజికల్ ఏజ్, బయలాజికల్ ఏజ్. క్రోనలాజికల్ ఏజ్ అంటే మీ యాక్చువల్ ఏజ్, బయలాజికల్ ఏజ్ అంటే మీరు మీ యాక్టివిటీ బట్టి ఏజ్. ఓకే, కొంతమంది 70 ఏళ్ళోళ్ళు కూడా 40 ఏళ్ళలో కనిపిస్తారు బయలాజికల్ ఏజ్లో, హెల్త్లో. ఓకే, సో దీనికి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఐరన్ ఫార్మేషన్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది ఆకుకూరలో, ఫోలేట్ ఎక్కువ ఉంటుంది, రక్తం మంచిగా ఉంటుంది, జబ్బులు రాకుండా చేస్తుంది. అన్నీ ఉపయోగాలే. సో మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఈ వీడియోలో మీకు ఇన్డెప్త్ చెప్తాను. క్యాన్సర్ రాకుండా, ఏ జబ్బు రాకుండా, ఏ ఇన్ఫ్లమేషన్ రాకుండా ఆకుకూరలు ఎలా కాపాడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఒక మామూలు మనిషిలో, మామూలు మెటబాలిజంలో ఏమవుతుందంటే ఫ్రీ రాడికల్స్ అనే కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి. నేను ఒక జబ్బు, క్యాన్సర్ జబ్బు ఎలా వస్తుందో మనిషికి చెప్తున్నా యాజ్ అ డాక్టర్. ఓకే, నార్మల్ మెటబాలిజంలో ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి. ఫ్రీ రాడికల్స్, ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి ఒక మనిషి స్ట్రెస్లో ఉన్నా, పొల్యూషన్ అట్మాస్ఫియర్లో ఉన్న,
నెక్స్ట్ స్మోకర్స్లోని స్మోక్ ఎక్కువ ఉన్న ఈ చాలా కారణాల వల్ల ఫ్రీ రాడికల్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. సో ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవటం వల్ల మనిషికి జబ్బు వస్తుంది, క్యాన్సర్ వస్తుంది. సో ఈ ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేయాలా, యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రలైజ్ చేస్తాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఆకుకూరల్లో ఎక్కువ ఉంటాయి, మర్చిపోకండి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆకుకూరల్లో ఎక్కువ ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ మీరు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు టాబ్లెట్స్ ఫామ్స్లో, కానీ న్యాచురల్గా తినేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మీరు ఎక్కువ నేర్చుకున్నది ఏంటి, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా 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 మనిషికి ముఖ్యము. జబ్బులు రాకుండా, ఇన్ఫ్లమేషన్ రాకుండా, క్యాన్సర్ రాకుండా కాపాడతాయి యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే, చూడండి, మ్యామల్స్ అన్ని జంతువుల కంటే ఎక్కువ సంవత్సరాలు మ్యామల్స్ మనమే ఎక్కువ బతుకుతాం, 100 ఏళ్ళు 110 ఏళ్ళు. సెకండ్ బతికేది మ్యామల్స్ ఎలిఫెంట్స్, ఏనుగులు. ఏనుగులు జనరల్గా ఎంతకాలం బతుకుతాయి, 70 ఏళ్ళు బతుకుతాయి. కానీ జూలో ఉన్న యానిమల్స్ తక్కువ బతుకుతాయి. అడవిలో ఉన్న ఏనుగులు ఎక్కువ కాలం బతుకుతాయి, చాలా ఎక్కువ కాలం బతుకుతాయి. ఎందుకంటే అవి ఆకుకూరలు తింటాయి. అవి నాన్ వెజిటేరియన్ తినవు. ఏనుగులు తింటాయి, తినవు, కానీ హెల్దీగా బతుకుతాయి. ఓకే, అడవిలో ఉన్న ఎలిఫెంట్స్ ఎక్సర్సైజ్ ఉంటుంది, ఎక్కువ ఆకులు, వెరైటీ ఆకులు తింటాయి. వేరే జూలో ఉన్న ఎలిఫెంట్స్ మనమిచ్చి లిమిటెడ్ వెరైటీస్ ఆఫ్ ఆకులు తింటాయి, అన్హెల్దీగా ఉంటాయి. సో అర్థమైంది కదండి. హెల్దీగా ఉందాం, చాలా 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 హెల్దీగా ఉందాం. ఈ వీడియోలో ఎక్కువ తెలుసుకున్నది యాంటీ ఆక్సిడెంట్స్ ఎలాగా ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ వలన జబ్బులు అన్నీ వస్తాయి, క్యాన్సర్లు వస్తాయి. సో మనిషికి శత్రువు ఏంటి, ఫ్రీ రాడికల్స్. ఈ ఫ్రీ రాడికల్స్ని మనం న్యూట్రలైజ్ చేయాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చి. సో ఏ పదార్థాలు అయితే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయో ఆ పదార్థాలు మీరు ఎక్కువ తినండి. ఈరోజు ఎగ్జాంపుల్ ఆకుకూరలు. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.